హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు యువ నటుడు తేజ సజ్జా. ఈ టాలెంటెడ్ యాక్టర్ హీరో నటిస్తున్న మరో పాన్ ఇండియా అడ్వెంచర్స్ మూవీ మిరాయి. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఢిల్లీ భామ రితికా నాయక్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సినిమా కోసం ఎదురుచూస్తున్న వారి కోసం మ్యూజికల్ అప్డేట్ అందించారు. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ వైబ్ ఉంది అప్డేట్ అందించారు. వైబ్ ఉంది అంటూ సాగే మెలోడీ ట్రాక్ను జూలై 26న తెలుగుతో పాటు పలు ప్రధాన భాషల్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్తో తేజ సజ్జా, రితికా నాయక్ రొమాంటిక్ ఫోజుల్లో ఉండటం చూడొచ్చు. మిరాయి అనుకున్న షెడ్యూల్లో ప్రకారమే 2025 సెప్టెంబర్ 5న పలు భాషల్లో విడుదల కానున్నట్టు ప్రకటించి సినిమా వాయిదా పుకార్లు చెక్ పెట్టారు మేకర్స్. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తుండగా గౌరాహరి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ 2D, 3D వెర్షన్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుందని ఇప్పటికే వార్తలు రాగా దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన మిరాయి టైటిల్స్ గ్లిమ్స్ వీడియోను మంచి స్పందన వస్తుంది. విశిష్టమైన కాన్సెప్ట్, ఇంటర్నేషనల్ లెవెల్ విజువల్స్ మరియు జపాన్ నేపథ్యంలో కథ ఉండటంతో హైప్ మామూలుగా లేదు. దర్శక నిర్మాతలు తీసుకున్న శ్రద్ధతో ఈ సినిమా చుట్టూ భారీ అంచనాలు టాలీవుడ్లో నెలకొన్నాయి. ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కుల విషయంలో ఇప్పటికే ఓ అరుదైన రికార్డు సృష్టించింది. తాజా సమాచారం ప్రకారం మిరాయి సినిమా థియేటర్స్ బిజినెస్ 55 కోట్ల మార్క్ దాటింది. ఓ యువ హీరో సినిమా నాన్ థియేట్రికల్ హక్కుల విషయంలో ఇంత భారీగా రాబట్టడం నిజంగా గ్రేట్. ఇది తేజ సజ్జా కెరీర్లోనే కాకుండా యంగ్ హీరోల్లో కూడా ఒక మైల్ రాయిగా నిలిచే అవకాశం ఉంది. మిరాయి డిజిటల్ రైట్స్ను ఓటీటీ సంస్థ దాదాపు 30 కోట్లకు సొంతం చేసుకుందట. ఇది సినిమాపై ఉన్న అంచనాలకు నిదర్శనం. ఒక ప్రముఖ తెలుగు ఇంటర్నెట్ ఛానల్ టీవీ ప్రసార హక్కులు దాదాపు 15 కోట్లకు కొనుగోలు చేసింది. ఆడియో మ్యూజిక్ హక్కులు లేబుల్ సంస్థ 5 కోట్లకు స్వాధీనం చేసుకుంది. డబ్బింగ్ హక్కులు, హిందీ డబ్బింగ్ హక్కులతో పాటు ఇతర దేశాల్లో ప్రసార హక్కుల ద్వారా మిగతా ఆదాయం వచ్చినట్టు తెలుస్తుంది. మిరాయి నాన్ థియేట్రికల్ లెవెల్లోనే దాదాపు సినిమా బడ్జెట్ను తిరిగి పొందినట్టే. దీనివల్ల థియేట్రికల్ బిజినెస్ పై ఒత్తిడి తక్కువగా ఉండనుంది. ఇది మేకర్స్కు పెద్ద ఊరట అని చెప్పాలి.